అమ్మ గురించి నువ్వు చాలా ఎక్కువ జాలి చూపిస్తున్నావు. అంత లేదక్కడ. బాధతో లోపలికి వెళ్ళింది అనుకున్నావా? అందరిలో దొరికిపోయింది కదా, మొహం చూపించలేక లోపలికి వెళ్ళిపోయింది. ఎంతసేపు అని అలాగే ఉంటారు? ఆకలేసినంత వరకు ఉంటుంది. అది ఓర్కోగలిగిందంటే తెల్లారి వరకు లోపల నిద్రపోయి తెల్లారిన తర్వాత రాత్రి అసలు ఏమీ జరగనట్టు బయటకు వస్తుంది. చూస్తూ ఉండు. మీరు అంచనా వేసినంత బాగా ఎవరు వేయలేరేమో అతయ్య గురించి. ఎక్స్పీరియన్స్ అమ్మా. అమ్మ ఆటలు నాటకాలు చూసి చూసి అలసిపోయాను. ఇలాంటివన్నీ మాకు మామూలే. సర్లేండి, ఇంకొకసారి మావయ్య గారితో మాట్లాడి చూడండి. మావయ్య పిలిస్తే అత్తయ్య ఖచ్చితంగా బయటకు వస్తారు. నాన్న క్షమించినట్టుంటే అప్పుడు చిన్న చిన్న తప్పులు చేసేది, వెంటనే ఒప్పుకునేది. ఈ విషయంలో ఎలా బుకాయించారో చూసావుగా. అందుకే నాన్న మనసు బాగా గాయపడింది. పోనీ అమ్మమ్మ గారికి చెప్దామా? షీలా డార్లింగ్ ఈ విషయం చెప్తే నగల విషయం కూడా బయటపడిపోతుంది. అప్పుడు ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది. తన దాకా ఈ విషయం అసలు వెళ్ళకూడదు. నిజమేనండి, ఒరిజినల్ తీసుకెళ్లి కవరింగ్ గా మార్చారని తెలిస్తే చాలా బాధపడతారు. వదిలేసే మీనా, అమ్మరే బయటకు వస్తుంది. ఏమండి, అత్తయ్యని అలా ఒంటరిగా వదిలేయడానికి నాకు మనసు పడడం లేదు. మీరే ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని పిలవండి. ఏం ఆలోచిస్తున్నారు? ఈ డ్రామావతిని ఎవరు పిలిస్తే బయటకు వస్తుందో వాళ్ళతో పిలిపించాలి. అది మావయ్య గారు ఒకరే కదా. కాదు కాదు, ఇంకొకరు ఉన్నారు. మన ఇంట్లో వాళ్ళేనా? ఎవరు మరి? ఫోన్ చేసి రమ్మని పిలుస్తా, వస్తా. అయ్యో ఏమండి, రాత్రి కూడా ఏమీ తినలేదు. తలుపు తీయండి అత్తయ్య. నా వల్ల నిన్ను అందరూ తిట్టారు. సారీ అమ్మా. అమ్మా ఏంటి అలకా వచ్చి తలుపుతారా? నోర్మి, నీ వల్ల ఇదంతా జరిగింది. రేయ్, నువ్వు నోట్లో వేసుకుని కూర్చుంటే మొత్తం గొడవ చేసింది నేనే అంటావా? రే నగలు మింగినోడా, గోపం మించి ఒక్కటి ఇచ్చారంటే ఊడిని మూతి పళ్ళని మింగి చేస్తావు. నగలు దొంగతనంగా తీసుకెళ్ళి అమ్ముకుని ఇంకా మాట్లాడతావా? అవునరా, మీ ఆవిడవి 7 వారాల నగలు కదా. గ్రాము బంగారం అయినా సరే ఇంకొకరి బంగారం అమ్ముకునే హక్కు నీకే కదరా? మా అత్తగారు నాన్నమ్మ కలిసి చేయించిన బంగారం అది. ఇలా మాట్లాడే అమ్మ లోపల కూర్చోబెట్టావు. అమ్మకి ఏదైనా అయితే మాత్రం నిన్నేం చేస్తానో నాకే తెలీదు. సరే, మీ ఆవిడని అడిగి చెప్పు. ఏం చెయ్యాలో ఆవిడ కరెక్ట్గా చెప్తుంది. నగలు మింగిన మొగ్గుని కొంగు చాటుని దాచిపెట్టే ఆదర్శ పత్ని కదా. రై, ఎక్కువ మాట్లాడుకో. మర్యాద వదులు. వదలకపోతే ఏం చేస్తారా? వదలరా. ఇక్కడ నుంచి తంతే బంతిలా దొర్లుకుంటూ వెళ్ళి హాల్లో పడతావు. వదలరా. ఏంటన్నయ్య ఇది? బాలు ఇంత లేట్ గా రియాక్ట్ అయ్యాడేంటి? ఈ పని ఎప్పుడో కదా చేయాల్సిందే. నీ మైండ్ వాయిస్ లో డబ్బింగ్ లో చెప్తూ వచ్చే రౌడీలాగా బిహేవ్ చేస్తావేంటి బాలు? దొంగల కన్నా ఇలాంటి రౌడీలే నయం. మా ఆయన ఇంటి పరువుని గంగలో కలపలేదు. వదినా 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 అనియా, వదిన ఎక్కడా? తెలీదు. ఇంట్లోనే ఉందా? నేను చూడలేదు. ఒకసారి పిలవచ్చు కదా. అన్నీ తెలిసే వచ్చావు కదా, నువ్వే వెళ్ళి పిలుచుకో. ఏంటనియా మీరు కూడాను? నేనేం చేశాను? ఇంటి కూడా నగలమేశానా? ఆ స్థానంలో గిల్టు నగలు పెట్టానా? ఇందులో నీ పాత్ర ఎంతవరకు ఉందమ్మా? అయ్యో, నేను నిమిత మాత్రాలే అన్నయ్య. కర్త కర్మక్రియ అంతా తల్లి కొడుకులదే. పొరపాటున మా రంగాతో అన్నారు. అప్పుడు మా కాపురం కూలిపోకుండా చూడటానికి మీరిద్దరూ రావాల్సి వస్తుంది. వదినా వదినా అమ్మా, వదినా, ఎరా బయటకు రాలేదా? అయినా మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? బాలుగాడు ఫోన్ చేసి మా అమ్మని బయటకు తీసుకురావాలి రా అత్త అంటే వచ్చానమ్మాయి. ఇప్పుడు అర్థమైందా? అత్తయ్యని బయటకు తీసుకురావడానికి మా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. వదినా, నేనొచ్చాను, లక్షల మింగినోడొచ్చాడు, లేచిపోయినోడొచ్చాడు, పాలుగాడొచ్చాడు, మెరుపు తీగలాగా రా వదినా. చప్పుడు లేదంట్రా? రాత్రి నుంచి తలుపు తీయలేదా? లేదు. అమ్మో, అయితే అదేనేమో. అంటే? అంతేనేమో. అంటే? పైన ఫ్యాన్ స్ట్రాంగ్ గా ఉందా? ఉంటే? లోపల చీరలు గట్రా ఉంటాయి కదా. ఉంటే? అంటే? అయ్యో, ఈ నెల చిట్టి పైసలు ఇవ్వకుండానే. ఆగండ్రా, ఆగండి. అలా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లేదంటే ఇన్ని గంటలు ఆ నోరేనా మూసుకునుండేది? వదినా, ఉంటే పలుకొదినా. నేనొచ్చాను, నగల మింగినోడొచ్చాడు, పార్లర్ని ఫ్రాంచైజీకి ఇచ్చిన రోహిణి వచ్చింది. దండక మాపు. ఒక్కసారి మెరుపు తీగలాగా రావదినా. ఇప్పుడు ఏం జరిగింది? అత్తలా మాయమైంది. నిజంగానే అమ్మ మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోయింది. పిన్నిని లోపలికి లాకెళ్ళింది. లేడి పిల్లని పోలి నోట కరుచుకొని లాకెళ్ళినట్టు లాకెళ్ళింది. అమ్మయ్య, అత్త భయపెట్టినట్టు అమ్మ ఏవి చేసుకోలేదు. ఆవిడేం చేసుకుంటుంది? మనమేమో గింజుకొని చేస్తున్నాం తప్ప ఆంటీ బానే ఉన్నారు. సరే, పిన్ని గారు సర్ది చెప్పి తీసుకొని వస్తారులేండి. మన కిందికి వెళ్దాం పదండి. ఆహా, ఇప్పుడు కదా మజా వచ్చేది. వెరీ ఇంట్రెస్టింగ్ సీన్ జరుగుతుంది కదా. నువ్వు వెళ్ళి పడుకో శృతి. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. వదినా రా. అమ్మయ్య, వచ్చేసామ్మా. ఏంటన్నయ్య ఇది? కోడళ్ళ ముందు మీరు గొడవ పట్టో ఏమన్నా బాగుందా? వదిన చేసింది సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరించే మంచి పనిని నేనంటలేదు. నీచమైన తప్పే చేసింది. ఈ నికృష్టుడితో కలిసి నగలు మాయం చేసింది. కొడుకు కాబట్టి వాడు ఎంత చవటైనా, దద్దమైనా, పనికిమాలినోడైనా, ఏం మింగినా అన్ని దిగమింగి తల్లి కాబట్టి కాపాడాలనుకుంది. వెరైటీ పంచాయతీ, నా భూతో నా భవిష్యత్. అత కేవలం వాడి కోసమే మా అమ్మ తప్పుల మీద తప్పులు చేసింది. మీరంతా శుద్ధపూసలు మరి. ఏ నా మొగుడేం మింగాడు? ఆయన ఏదో తెలియక చేశాడు. ఎవడమ్మా వీడా? ఆ మాట అంటానికి నీకైనా సిగ్గుండాలి, వాడికైనా సిగ్గుండాలి. తెలియక చేశాడట. తెలియక మొత్తం చేసింది ఈ పని దొంగ. పాపం మా వదిన వీడిని కాపాడపోయి పోయి బాలుగాడికి చిక్కింది. వాడికి ఎవరైనా తప్పు చేసి దొరికితే ఎందుకు బతుకున్నారా భగవంతుడా అనుకునేట్టు చేశాడు కదా. అన్నయ్య, 4 లక్షలు మోసపోయి వచ్చింది వీడు.
తల్లి కాళ్ల మీద పడి మీనా నగలు ఇమ్మంటే తాకట్టు పెట్టి మరీ ఇచ్చింది. వీళ్ళ కర్మకాలి ఆ నగలు అదే రోజు కావాలని బాలుగాడు నీ చేత అడిగించాడు. వెళ్లి నగలు విడిపించుకుని రారా అంటే తాకట్టు పెడితే ఇచ్చే డబ్బులు సరిపోవని అమ్మి పారేశానని చెప్పాడు ఈ దరిద్రుడు. అయినా ఎలాగైనా నగలు తీసుకురమ్మని పంపిస్తే వాళ్ళేమో కరిగించేశారని చెప్పాడు. దాంతో ముందు ఈ గంట గడిస్తే చాలని రోడ్డు గోల్డ్ నగలు పెట్టారు. అది జరిగింది. ఇందులో వదిన తప్పేమీ లేదన్నయ్యా, తెలియక చేసింది. తెలియక చేసిందా? ఆ మాట అనడానికి నీకైనా తెలిసిన తర్వాత కూడా ఆంటీ సైలెంట్ గా ఉండొచ్చు కదా. మీనా వాళ్ళ అమ్మని గ్రానీని కూడా అనుమానించింది, నిందలు వేసింది. కాబట్టి ఇద్దరి తప్పు సమానంగా ఉంది. ఇది తెలిసి చేసిన తప్పే. అన్నయ్య అది నిజమే. ఈ తప్పు మాత్రమే చేసిందా? ఇంతకు ముందు ఏ తప్పు చేయలేదా? అవన్నీ కడుపులో పెట్టుకున్నావు. ఈ ఒక్క తప్పు కడుపులో దాచుకోవచ్చు కదా. ఇన్ని తప్పులు ఆయన కడుపులో పడవు. ఒరే నువ్వు ఆగరా. అన్నయ్య నువ్వే పెద్ద మనసు చేసుకుని వదిన నీ క్షమించచ్చు కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు అత్త? ముందు మా అమ్మ చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగితేనే కదా మా నాన్న క్షమించేది. అదే నిజమేలే వదినా, నువ్వు తప్పుల మీద తప్పులు చేసావు కాబట్టి నువ్వే అన్నయ్యని క్షమించమని అడుగు. క్షమించడానికి నేనెవరిని? అవసరం లేదమ్మా. నేను దాన్ని ఈ కుటుంబ సభ్యుల లిస్టులోంచి ఎప్పుడో తీసేశాను. వస్తే నన్ను కాదు, మీనాని క్షమించమని అడగాలి. నేనేం మాట్లాడుతున్నారు? నేను ఈ పూలు అమ్ముకునే దాన్ని క్షమించమని అడగాల? మీనా పూలు మాత్రమే అమ్ముకుంది. ఈ తల్లి కొడుకులు మీనా నగల్నే అమ్మేశారు. అడిగితే తప్పేంటి? ఇప్పుడు ఆమె మీనాని క్షమాపణ అడుగుతుందా లేదా? మాయా, నేను అలాంటివేమీ కోరుకోవడం లేదు. ఏమి నాటలాడుతున్నావా? నాటకాలు? నువ్వు నీ ముగ్గురు కలిసి నన్ను నా కొడుకుని పూలో అని అమ్మినట్టు అమ్మేసి నా కాపురంలో చిచ్చుపెట్టి నా భర్త మనసు విరిచేసి ఇప్పుడు ఏమి ఎరగని నంగరాజులా మాట్లాడుతున్నావా? ఇప్పుడు నీ సంతోషంగా ఉందా? అత్తయ్య, నీ కడుపు చల్లబడిందా? నా పరువు తిరిగి దాచాలని కక్ష కట్టి ఇంత చేసావు కదే పాపిస్తున్నారా? నువ్వు బాగుపడతావా? ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? నేను నా నగల గురించి తెలుసుకోవాలనే తప్ప మిమ్మల్ని దోషంగా నిలబెట్టాలి అని కానీ మీరు నాకు క్షమాపణ చెప్పాలి అని కానీ కోరుకోలేదు. నోర్మయ్, ఇప్పుడు అందరి ముందు నేను నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలా? నా ప్రాణం పోయి నా పని చేయను. నగల కోసమే కదా నువ్వు ఇంత చేసింది? బంగారం కోసమే కదా నన్ను నా కుటుంబం ముందు దోషంగా నిలబెట్టింది. నీ పుట్టింటి నుంచి తెచ్చినట్టు ఇంత చేసింది బంగారం కోసమే కదా. తీసుకోవే, నీ పొద మీదేసి కొట్టుకో. తీసుకో. ఆ తల్లి చేసి ఉండకుండా ఉంటే ఏం చేసేవాడిని తెలుసా? ఏం చేస్తారా? ఏం చేస్తారా? తుక్కి పారేస్తాను ఏమనుకున్నావు? సిగ్గుసరం లేవట్రా? దొంగతనం చేసిన చాలక రొమ్ము విచ్చుకొని మాట్లాడుతున్నావా? ఏం బతురాని ఇది? నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తా. రేయ్, నోరెత్తకు. కన్న తల్లి అని కూడా చూడను. నా భార్య మొహం మీదే బంగారం కొడతావా నువ్వు? అసలు ఎదిగిన పిల్లల ముందు నిన్ను తెగజార్చకూడదు అన్న ఒకే ఒక కారణం వల్ల ఇంకా నిన్ను మెడపట్టి బయటికి గంటకుండా ఊరుకున్నాడు. లేదంటే గెంటేయండి. నన్ను బయటికి గెంటినా, నన్ను కొట్టి చంపినా నేను దీనికి క్షమాపణ చెప్పను. అయ్యో కుదిరా. నడు వదలు. శివద ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చేయమంటావు కామాక్షి? ఇందాక కూడా నేను బయటికి రాను అంటే రాను అని చెప్పాను, కానీ నువ్వే బలవంతంగా వెళ్ళావు. అయినా నువ్వు మీనా విషయంలో చేసింది తప్పే కదా. క్షమించమని అడిగితే తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నావు కామాక్షి? ఆ పూలు కట్టేదానికి నేను క్షమాపణ చెప్పడం ఏంటి? దాని మొహం చూడాలంటేనే నాకు చిరాకని ఉంటుంది. ఇప్పుడు నేను దానికి క్షమాపణ చెప్పాలా? అది జరిగే పని కాదు. అలా అనుకోదునా. చూసావుగా, అన్నయ్యకి నీ మీద ఇంకా కోపం పెరిగిపోయింది. నువ్విలాగే ఉంటే ఆయన నీతో ఎప్పటికీ మాట్లాడరు. అర్థం చేసుకో. ఏం పర్వాలేదు. 4 రోజులు అయిన తర్వాత కాళ్ల వెళ్ళపడైనా నేనే ఆయనతో మాట్లాడతాను. అంతేగాని నేను మాత్రం తాకను. దానికి నేను క్షమాపణ చెప్పను, అంతే. నువ్వు నీ వైపు నుంచి ఆలోచిస్తున్నావు కానీ అప్పుడప్పుడు అవతలి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మనం చేసే తప్పు సరిదిద్దుకునే పొరపాటులా ఉండాలి కానీ క్షమించడానికి మోసల్లా ఉండకూడదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు కామాక్షి, నేను బయటికి రాను, దానికి క్షమాపణ చెప్పను. నువ్విలా మొండిగా ఉంటే అది నీ తలపొగరు అనుకుంటారు, మూర్ఖత్వం అనుకుంటారు. ఇంట్లో వాళ్ళకి నీ మీద ఉన్న కొద్దో గొప్ప గౌరవం కూడా పోతుందినా. అయినా అలా మీనా మీదకి గాజులు విసరచ్చా? నేనేం దాని మీదకి చెప్పులు విసరలేదు, గాజులు విసిరాను. ఎందుకుదరా మీనా అంటే అంత కోపం నీకు? చూసావుగా నువ్వు ఏం చేసింది? దాని తెలివితేటలన్నీ వాడి అందరి ముందు నాతో క్షమాపణ చెప్పించుకోవాలని ప్లాన్ చేసింది. దాని బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా? ముందు నుంచి అంతే, నా ముందు వినయంగా నటిస్తూ నా వెనకే గోరులు తవ్వుతుంటుంది. అదొక్కతే కాదు, దాని ఇంకా వాళ్ళందరూ అంతే. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు బయటికి రా. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం రాను. నన్ను విసిగించుకో. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది? మీనా విషయంలో నాకు ఎవ్వరేం చెప్పినా నేను వినను. నన్నిలా వదిలే.
నేను వదిలేసినా బాలు వదలడే. ఏం చేశారో అది చూస్తాను. ఈ గదిలో నుంచా? నువ్వు అలా చూడుకో. అయితే నువ్వు మాట్లాడకుండా గమ్మని కూర్చో. చెప్పు. ఏం చేస్తున్నావు శృతి? స్టూడియోకి ఇప్పుడే రెడీ అవుతున్నామ్మా. ఈ రోజు ఒక సీరియల్ డబ్బింగ్ ఉంది. సరే నువ్వు చెప్పు, ఏంటి విషయాలు? ఏం లేదు, నేను నా ఫ్రెండ్స్తో కలిసి చిన్న కిట్టి పార్టీ ప్లాన్ చేసుకుంటున్నా. నువ్వేమైనా వస్తావేమోనని అడుగుదామని ఫోన్ చేశాను. కిటీ పార్టీనా? అక్కడే ఉంటుందిలే మమ్మీ. అసలైన ఎంటర్టైన్మెంట్ ఇక్కడే ఉంది. ఎంటర్టైన్మెంటా? హా, మీ ఇంట్లో అందరూ కలిసి డ్రామా ఏమైనా వేస్తున్నారా? ఆహా, డ్రామా వేయడం లేదు కానీ అందరూ డ్రామా ఆర్టిస్ట్లే. ఒక్కొక్కరికన్నా ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా, ప్రతి డైలాగ్ ఒక బుల్లెట్ లాగా వెళ్తున్నాయి కదా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఏమైంది శృతి? ఏదేదో చెప్తున్నావు, నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? ఏం లేదు మమ్మీ, ఈ మనోజ్కి ఇచ్చింది. మనోజ్ ఆ నగలు అమ్మేసి రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు. వాళ్ళు మీనాలకి అవి రోల్డ్ గోల్డ్ అని తెలిసి ఎంత అడిగినా ఎవ్వరూ నిజం చెప్పడం లేదు. ఏమనుకున్నాడు ఏమో. వాళ్ళు మంత్రించిన నిమ్మకాయ ఒకటి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేసి వాళ్ళిద్దరిని భయపెట్టాడు. తర్వాత నిజమంతా బయటపడింది. మీ ఆంటీ ఆ మనోజ్ ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారా? వాళ్ళు అసలు మారా? మారడం సంగతి నువ్వు పక్కన పెట్టు. ఇప్పటికి కూడా ఆంటీ చేసిన తప్పు ఒప్పుకోకుండా మీనా మీద కోపంతో రగిలిపోతుంది. తన చేతి గాజులు తీసి మీనా మీదకి విసిరికొట్టింది. పౌరుషంగా గదిలోకెళ్లి డోర్ వేసేసుకుంది. ఇంత జరిగిందా? ఏంటో, ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. నువ్వు అల్లుడు గారు ఇక్కడికొచ్చేయండంటే నువ్వు రావు. ఏంటి మమ్మీ, ఎన్ని గొడవలు జరిగినా ఈ ఇంట్లో ఏదో పాజిటివ్ వైబ్ ఉంది. అదే నన్ను ఇక్కడ ఉండేలా చేస్తుంది. సర్లే కానీ నాకు డబ్బింగ్ టైం అవుతుంది, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఇదిరా మీ అమ్మ. ఇన్నేళ్లు నేను భరిస్తూ వస్తున్నాను కాబట్టే మీ అమ్మ ఇలా తయారైంది. ఏదేమైనా ఆంటీ అలా చేయకుండా ఉండాల్సిందే. తప్ప ఆంటీ వైపు ఉందని తెలిసి కూడా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అత్తయ్య తప్పే ఉంది శృతి. మనోజ్కి సహాయం చేయాలనుకున్నారు. మనోజ్ చేసిన పని వల్ల అత్తయ్య తలదించుకోవాల్సి వచ్చింది. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళతో పాటు తప్పు చేయడానికి సహకరించిన వాళ్ళు కూడా శిక్ష పడుతుంది, తెలుసుగా? చిన్న తప్పుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. తప్పు చేసింది వాడేనని తెలిసి నీ తల్లి మీద నా తల్లి మీద నింద వేసింది చూడు, అప్పుడే నాకు దాని వ్యక్తిత్వం మీద అసహ్యం పుట్టింది. మీ మధ్య ఇంత దూరం పెరుగుతుంది అనుకోలేదు నాన్న. కొంచెం మనశ్శాంతి కావాలి. ఈ దుష్ట శక్తి ఇక్కడి నుంచి పోతే అది వస్తుంది. మావయ్యని అత్తయ్యని ఏదో ఒకటి చేసి కలపాలండి.